వెల్కమ్ టు విజిల్. ఇది ఒక దళిత యువకుడి హత్య కథ మాత్రమే కాదు. ఇది రాష్ట్ర యంత్రాంగం ఒక హంతకుడిని కాపాడటానికి ఏ స్థాయికి దిగజారగలదో చెప్పే భయానక దస్తావేజు. వీధి సుబ్రహ్మణ్యం అనే 26 ఏళ్ల దళిత డ్రైవర్ను చంపిన తర్వాత అతని శవాన్ని కారులో డోర్ డెలివరీ చేసిన నిందితుడికి జైలు గేటు వద్ద వైసీపీ పూలవర్షం కురిపించింది. ఆ పూలు ఎవరి కోసం? న్యాయం కోసమో బాధితుడి కోసమో కాదు, చట్టాన్ని చంపిన ధైర్యం కోసం. హత్య కంటే భయంకరమైనది ఏంటంటే, హత్య ఒక రాత్రిలో జరిగింది, కానీ ఆ హత్యను కప్పిపుచ్చే ప్రయత్నం రాష్ట్ర స్థాయిలో చాలా పగళ్ళు, చాలా రాత్రులు, పోలీసు కుట్ర రాత్రులు గడిచాయి. పోస్టుమార్టం రిపోర్ట్లో 32 గాయాలు, అంతర్గత అవయవాల దెబ్బతినటం, ప్రైవేట్ పార్ట్స్ దగ్గర గాయాలు, శరీరంపై బీచ్ ఇసుక. ఇవి చూసి కూడా అనుమానాస్పద మృతి అని చట్టం 3 రోజులు మోగబోయింది. ఈ కేసులో పోలీసుల పాత్రను చూస్తే ఒక విషయం సుస్పష్టం. కాకి చొక్కా ధర్మానికి కాదు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పాలేరుతనం పాచి పని ఊడిగం చేసింది అని అర్థమవుతుంది. హత్య కేసు ముద్దాయిని అనంతబాబు గారు అని పిలిచిన ప్రెస్ మీట్లు, కూర్చుని అల్లిన కథలు, ఆధారాల ధ్వంసం, ఎస్సీ ఎస్టీ చట్టం నుంచి తప్పించే కులనాటకం, ఇవన్నీ యాదృచ్ఛికంగా జరగలేదు. ఇవి పక్కాగా ప్లాన్ చేసిన ద్రోహాలు తాలూకు దారుణాలు. డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య జరిగిన సందర్భంలో పోలీసులు ఏ స్థాయిలో హంతకులను కాపాడటానికి ఎన్ని దారుణాలు చేయగలరో అన్ని దారుణాలకు పాల్పడ్డారు. నాటి డీజీపీ కడపకు చెందిన కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి అనుక్షణం పర్యవేక్షించారు. పర్యవేక్షణ హంతకులను పట్టుకోవటానికి కాదు, కాపాడటానికి. ఎంతకు దిగజారాలో అంతకు దిగజారాడు. కసిరెడ్డి గురించి ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పల్నాడు హింస మీరు చూసే ఉంటారు. ఆ హింసకు ప్రధాన కారకుడు నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డితో పాటు నాడు సీఎస్గా వెలగబెట్టిన జవహర్ రెడ్డి కారకుడు. నాటి జగన్ విధ్వంస రాజకీయ వికృత క్రీడలో ఒక ఐపీఎస్ అధికారి ధరించిన కాకి చొక్కా పరమావధి ధర్మాన్ని చెరబట్టనీయకుండా కాపాడటానికి కట్టుబడిన వ్యక్తి ఐపీఎస్ గరికపాటి బిందు మాధవ్. ఆయన్ని పల్నాడు ఎస్పీగా ఎన్నికల కమిషన్ నియమించింది. విలువలే ఊపిరిగా, ప్రజా ప్రయోజనాలే పరమావధిగా పనిచేసిన ఈ అధికారి వ్యక్తిత్వాన్ని బలి చేయటానికి నాటి పోలీసు శాఖలోనే అనేక కుట్రలు కుతంత్రాలు జరిగాయి. నాడు పల్నాడు ఎన్నికల రణక్షేత్రంలో అధికార పార్టీ నాయకుల పీచమనిచి నాటి మాచర్ల టీడీపీ అభ్యర్థి జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రాణాలు కాపాడటమే కాదు, మాచర్ల నియోజకవర్గాన్ని చెంబల్లోయగా మార్చి గత 25 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా ఏలుతున్న పిన్నెల్లి సోదరుల అక్రమాలు, రిగ్గింగులకు చెక్ పెట్టి ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి కంకణం కట్టుకున్న అధికారి బిందు మాధవ్ను ఏరికోరి ఎన్నికల కమిషన్ నియమిస్తే పల్నాడు జిల్లాలో గొడవలు జరుగుతాయని ముందే తెలిసినా అక్కడ పరిస్థితిని సమీక్షించి జాగ్రత్తలు తీసుకోకుండా సిఎస్ జవహర్ రెడ్డి, నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఎస్పీ బిందు మాధవ్కు సహాయ నిరాకరణ చేశారు. బిందు మాధవ్ ఎలాంటి నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నారో తరచి చూస్తే ఒళ్ళు గగుర్లు పొడుస్తుంది. వైసీపీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్న కొందరు డిఎస్పీలు, సిఐలు కింది స్థాయి సిబ్బందిని కొనసాగిస్తే ఎన్నికల నిర్వహణ కష్టమని బిందు మాధవ్ సవివరంగా నివేదిక సమర్పించినా కూడా కసిరెడ్డి వారిని బదిలీ చేయలేదు. దాని ఫలితమే ఎన్నికల్లో హింస చెలరేగింది. ఈసీ చేతిలో సస్పెన్షన్కు గురైన గురజాల డిఎస్పీ పల్లంరాజు, నరసరావుపేట డిఎస్పీ వర్మ వైసీపీకి పాలేరులాగా పనిచేశారు. వీరు అనేక కుట్రలకు పాల్పడటంతో కొన్ని చోట్లకు ఎస్పీ బిందు మాధవ్ స్వయంగా వెళ్ళి లాఠీ చార్జీ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎస్పీపై దాడికి వ్యూహ రచన జరిగింది. ఆ విషయం కసిరెడ్డికి తెలిసినా కూడా చోద్యం చూశారు. కసిరెడ్డి కసికి కారణం లేకపోలేదు. గరికపాటి బిందు మాధవ్ ఇంటి పేరులో గరికపాటి ఉండటం, జగన్ రెడ్డికి బాగా ఇష్టమైన సామాజిక వర్గం కమ్మ కులం అని భావించటం మొదటి కారణం. కానీ జగన్ ప్రేమించే కమ్మ కులం కాదు బిందు మాధవ్, ఆయన బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిగా తెలిసింది. కానీ అక్కడే సద్దల రామకృష్ణారెడ్డికి ఒక పెద్ద చిక్కొచ్చి పడింది. బిందు మాధవ్ శ్రీమతి డాక్టర్ అలేఖ్య కమ్మ సామాజిక వర్గం.
వారిది ప్రేమ వివాహం. ఆమె భారత ప్రభుత్వంలో సైంటిస్ట్గా ఆంధ్రప్రదేశ్కు దూరంగా పనిచేస్తున్నారు. కానీ జే గ్యాంగ్కు నచ్చని ఆ సామాజిక వర్గం కాబట్టి 5 ఏళ్ల వైసీపీ పాలనలో బిందు మాధవ్ను ఫోకల్ పోస్టింగ్కు దూరంగా ఉంచారు. మాచర్ల నియోజకవర్గం కండ్లకుంటలో టీడీపీ ఇతర అభ్యర్థుల ఏజెంట్ల ఇళ్లకు వెళ్ళి ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సోదరుడు వెంకట్రామరెడ్డి దాడులు చేశారు. వారు భయంతో డీఎస్పీకి ఫోన్ చేశారు, సాయం కోరారు. ఆదుకోవటానికి రాకపోగా ఆ విషయాన్ని ఎమ్మెల్యే సోదరుడికి స్వయంగా ఆ డీఎస్పీ చెప్పారు. ఫలితంగా బాధితులపై రెండోసారి దాడికి పాల్పడ్డారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి 100 మందితో కారంపూడి వెళ్ళి టీడీపీ కార్యాలయంపై దాడి చేసి పలువురిని కొట్టారు, కారుకు నిప్పు పెట్టారు. అయినా డీఎస్పీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. పల్నాడు జిల్లాలో కొందరు పోలీసులు వైసీపీకి ఏజెంట్లులాగా పనిచేశారు. పోలింగ్ సందర్భంగా అల్లర్లు ప్రేరేపిస్తారని, అనుమానం వచ్చిన వారిని అరెస్ట్ చేయాలని ముందు రోజు ఎస్పీ బిందు మాధవ్ ఆదేశిస్తే వారిలో 30 మందిని వదిలేశారు. పోలీసు సెట్ కాన్ఫరెన్స్లో ఎస్పీ ఇచ్చిన ఆదేశాలని ఎప్పటికప్పుడు వైసీపీ నాయకులకు పోలీసులే చేరవేసేవారు. అభ్యర్థుల వాహనాన్ని ఆకస్మికంగా తనిఖీలు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వారు ఆ పని చేయకపోగా ఆ సమాచారాన్ని వైసీపీకి చేరవేసేవారు. హింసాత్మక ఘటనలో ఫలానా వాళ్లను అరెస్టు చేయాలని ఎస్పీ ఆదేశిస్తే వైసీపీ కార్యకర్తలను స్వేచ్ఛగా వదిలేశారు. అన్ని వైపుల నుంచి ఎదురైన సహాయ నిరాకరణతో ఎస్పీ బిందు మాధవ్ దాదాపు ఒంటరయ్యారు. పోలింగ్ ముగిసింది. ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్కు తరలించాలి. ఆ వాహనాలపై దాడి చేస్తారేమో అనే అనుమానం ఎస్పీ మనస్సులో మెదిలింది. తన కింద పనిచేసే డీఎస్పీ సిఐలను నమ్మలేని పరిస్థితి. ఆర్మ్డ్ ఫోర్సెస్ సహకారంతో వాళ్ళ పహారాలో ఆఖరి ఈవీఎం వాహనం తెల్లవారుజామున 5 గంటలకు స్ట్రాంగ్ రూమ్కు చేరింది. అప్పటికి ఎస్పీ బిందు మాధవ్ ఒంటిపై ఉన్న యూనిఫామ్ ధరించి 2 రోజులు అవుతుంది. స్నానం చేయటానికి ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. పోలింగ్ ప్రక్రియ సజావుగా జరిపించనందుకు నాటి సిఎస్ జవహర్ రెడ్డి బిందు మాధవ్ను సస్పెండ్ చేయాలని ఎన్నికల కమిషన్కు సిఫారసు చేస్తే స్వయంగా ఈసీ నియమించిన అధికారి బిందు మాధవ్ను సస్పెండ్ చేసింది. పల్నాడు హింసకు అసలు కారకుడు కసిరెడ్డి రాజేంద్రరెడ్డి ప్రస్తుతం మంచి ప్రభుత్వంలో ప్రింటింగ్ అండ్ స్టేషనరీ డీజీగా హాయిగా నెల జీతం తీసుకుంటున్నారు. పల్నాడు హింసలో ఎస్పీ బిందు మాధవ్ తప్పు లేదని ఆ తరువాత కమిటీ తేల్చింది. మరి అసలు నేరస్తులు ఎవరు తేల్చిందా? లేదు. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. ఎస్పీ బిందు మాధవ్ ప్రస్తుతం కాకినాడ జిల్లా ఎస్పీగా పనిచేస్తున్నారు. ఆయన నేతృత్వంలో డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు రీఓపెన్ అయ్యింది. నాడు ఏలూరు రేంజ్ ఐజీగా పనిచేసిన జి పాలరాజ్, కడపకు చెందిన రవీంద్రనాథ్ బాబు కాకినాడ ఎస్పీగా ఉన్నారు. ఎస్పీ రవీంద్రనాథ్ ప్రెస్ మీట్ మీరు చూసే ఉంటారు. హత్య కేసులో ముద్దాయిని పదే పదే అనంతబాబు గారు అని ఆయన ప్రస్తావించారు. పోలీసు పాలేరుతనానికి ఇంతకంటే ఏం రుజువు కావాలి? ఎస్పీ హోదాలో చిలక పలుకుల కట్టుకథ మీరు విన్నారు కదా. హంతకులను కాపాడటానికి తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలు నాటి పోలీసులు పాటించారు. అందులో భాగంగా ఆ ఏరియా పరిధి కాని సిఐ రామచంద్రరావుకు సీసీటీవీ డీవీఆర్ డేటా ధ్వంసం చేసే ప్రక్రియ అప్పచెప్పారు. శవంపై తీవ్ర గాయాలు. అనంతబాబు కంటే బలవంతుడు సుబ్రహ్మణ్యాన్ని ఒక్కరే ఎలా చంపుతారు, శవాన్ని కారులో ఎత్తి ఎలా పెట్టగలరు అనే ప్రాథమిక ప్రశ్నలు జగన్ పోలీస్ గ్యాంగ్కు రాలేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్థాపించిన ఆ పార్టీ రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా రాష్ట్ర అధ్యక్షుడు పిట్టా వరప్రసాద్ ఈ అనుమానాలను పోలీసుల వద్ద ప్రస్తావిస్తే అవతలికి పో అని కసురుకున్నారు. ఇక్కడ సమాజం సిగ్గుపడాల్సిన అంశం ఒకటి ఉంది. హత్య కేసు ముద్దాయితో హత్య తరువాత వరుసగా 2 రోజులు ఎస్పీ రవీంద్రబాబు గదిలో మంతనాలు జరిపారు. కథ ఎలా అల్లాలి, ఆ కథలో అనంతబాబు భార్యను ఎలా తప్పించాలి, సాక్ష్యాధారాలను ఎలా ధ్వంసం చేయాలి, కాల్ డేటా సిడిఆర్ సేకరించకుండా జాగ్రత్తలు తీసుకోవటం, హత్యకు మోటో ఏంటో దాచేసి సిల్లీ కారణంతో షార్ట్షీట్ ఎలా వేయాలి, బెయిల్కు ఎలా సహకరించాలి, అనంతబాబు స్వయంగా తానే హత్య చేశానని ఒప్పుకోవటం వెనుక పెద్ద కుట్రే దాగి ఉంది.
హత్యను నిరూపించదగ్గ సాక్ష్యాలు స్వయంగా పోలీసులే ధ్వంసం చేశారు. దళిత సంఘాలు, ఇతర ప్రజా సంఘాల ఆందోళన మధ్య తప్పక హత్య కేసుగా మార్చారు. అంతకుముందు కాకినాడ పోలీసుల కళ్ళు, చెవులు, నోరు అన్నీ మూసుకుని అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేయటానికి వారు ఏమాత్రం సిగ్గుపడలేదు. మూలంలోనే భ్రష్టత్వం ఉంటే ఇలాంటి ఘటనలకు కొదవేమీ లేదు. ఎన్టీఆర్ జిల్లా విసనపేట మండలం పుట్ర్యాల గ్రామానికి చెందిన జగన్ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఒక కాంట్రాక్టర్ అల్లుడు నెల్లూరులో కిడ్నీ రాకెట్ కేసులో ముద్దాయిగా స్థానిక పోలీసులు పట్టుకున్నారు. పుట్ర్యాల నుంచి తాడేపల్లి ప్యాలెస్ వయా నెల్లూరు సమాచారం ముఖ్యమంత్రి జగన్కు చేరింది. దయతో సాయం చేయండి అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి డీజీపీకి ఫోన్ చేసి ఆ కేసులో పలానా రెడ్డిని తప్పించి ఇంటికి పంపించేయండి అని ఆదేశించారు. ఈ పని చంద్రబాబు చేయగలుగుతారా? చంద్రబాబుతో కిడ్నీ రాకెట్ అని, హత్య కేసు అని కాపాడమని చెప్తే కట్యం ఇమీడియట్లీ అని వారిని తన దరిదాపుల్లో కూడా రాని చంద్రబాబు స్థాయి ఎక్కడా? తన వాళ్ళు అనుకుంటే అది కిడ్నీ రాకెట్ అయినా, హత్య కేసు అయినా, నాడు వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన అయేషా మీరా అత్యాచారం, బ్రూటల్ మర్డర్ నుంచి వైఎస్ వివేక దారుణ హత్య వరకు ఏదైనా సరే పులివెందుల నీతి తమ వారిని కాపాడుకోవటం మాత్రమే వారికి తెలిసిన విద్య. అదే న్యాయం అని నమ్మే రాజకీయ కుటుంబం. సరే, అసలు విషయంలోకి వెళ్దాం. అనంతబాబును కాపాడటం కోసం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ముద్దాయి అనంతబాబుతో తన ఛాంబర్లో కూర్చుని కాఫీ తాగుతూ తాపీగా మాట్లాడుకుని రక్తి కట్టించిన కట్టుకథ డ్రామా నాటి ఎస్పీ ప్రెస్ మీట్ సారాంశం. మీరు ఏదైతే నిందితుడు తర్వాత దానికి సంబంధించిన డిసీజ్డ్ మొట్టమొదటిగా ఆయన ఇంటి నుంచి దాదాపు 8 గంటల ప్రాంతానికి వాళ్ళ మదర్కి చెప్పి బయటికి రావడం, వాళ్ళ మిత్రులతో కలిసి కొంత లిక్కర్ పర్చేజ్ చేసి ఏదైతే ఓల్డ్ నవభారత్ స్కూల్ ప్రెమిసెస్లో అక్కడ వీళ్ళందరూ కలిసి అక్కడ మద్యం సేవించడం జరిగింది. వాళ్ళు రోడ్డుపైకి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అదే సమయంలో ఈ కేసులో నిందితుడైన ఎమ్మెల్సీ అనంతబాబు తన కారులో అదే రోడ్లో అక్కడికి రావడం, వీళ్ళు అక్కడ ఉండగా వీళ్ళని చూసి అక్కడ వెహికల్ కొద్దిగా ముందుగా ఆపేసి ఆ సుబ్బు అనే అతన్ని ఎవరు చనిపోయిన ఉన్నాడు, డిసీజ్డ్ ఉన్నాడో ఆయన్ని పిలిపించి సుబ్బు బాగున్నావా రా అని చెప్పేసి అన్నప్పుడు ఆయన వెహికల్లో ఎక్కినట్లు, ఆ వెహికల్లో ఎక్కిన తర్వాత మిగతా మిత్రులందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారు. తదన నిందితుడు ఈ డ్రైవర్కు నువ్వు డ్రైవింగ్ చేయని చెప్పేసి ఆయన డ్రైవింగ్ చేంజ్ చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు కలిసి తిరిగి ఈ యొక్క ఎమ్మెల్సీ అనంతబాబు గారి రెసిడెన్స్ మనకు అక్కడ శంకర్ టవర్స్ అని ఉంది, శ్రీరామ్ నగర్. ఇతనికి మ్యారేజ్ టైంలో అనంతబాబు గారు అతను ఫైనాన్స్ చేశారు. దాంట్లో భాగంగా ఏదైతే ముద్దాయి ముద్దాయి చనిపోయిన అతను కొంత అమౌంట్ రిటర్న్ చేశారు. ఇంకా 20,000 దాకా రిటర్న్ చేయకపోవడంతో దాని గురించి ఏంటి డబ్బులు ఇవ్వలేదని దానిపైన కూడా వాళ్ళ మధ్య జరిగితే నేను ఇస్తాను అని చెప్పడము. సో తర్వాత అతను అనడం ఏంటంటే, నువ్వు ప్రవర్తన మార్చుకొని బాగుంటే మీ తల్లి నేను మళ్ళీ అగైన్ నా దగ్గర ఉద్యోగం తీసుకోమన్నది, నువ్వు ప్రవర్తన మార్చుకోలేదు, మళ్ళీ నీ దగ్గర నుంచి లిక్కర్ తీసుకున్నావు, లిక్కర్ స్మెల్ వస్తుంది, నీలో మార్పు రాలేదు అన్న విషయం మీద ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది. వీళ్ళ ఈ రెసిడెన్స్ దగ్గర అది శ్రీరామ్ నగర్ శంకర్ టవర్ దగ్గరకు రీచ్ అయిన తర్వాత బయట కారు ఆపి దిగినప్పుడు నీ పద్ధతి మార్చుకోలేదు, నువ్వు ఇలాగనే తాగి తిరుగుతున్నావు అని అతను తిట్టేసి కొట్టేదానికోసము అనంతబాబు గారు ఆయన పైనకి వెళ్ళడం జరిగింది. ఆ బయట ఈ మన అపార్ట్మెంట్స్ అవుట్ సైడ్లో కొట్టేదానికి ముందుకెళ్ళినప్పుడు ఇతను ఆల్రెడీ తంగన్ కండిషన్లో ఉన్నాడు. ఇతను కూడా అతని పైకి తిరుగుబాటు మరి ఎదురెళ్ళి ఎందుకన్నా కొడతావు అని చెప్పేసి తిరిగి మాట్లాడేటప్పటికీ ఇతను ఈగో హర్ట్ అయిపోయి అతను మెడపెట్టుకొని నెట్టేసినప్పుడు ఇక్కడ ఏదైతే బయట అపార్ట్మెంట్ బయట పైన ఒక గ్రిల్ ఉన్నది, ఆ గ్రిల్లు దానిపైన దాని దగ్గర గట్టు, తర్వాత ఒక మనకు అక్కడ డ్రైనేజ్ కెనాల్ ఉంది. సో అతను ఆ ఫోర్స్ మీద బ్యాక్ అట్లాగనే సుబ్రహ్మణ్యం అతను బ్యాక్ ఆ గట్టు మీద పడినప్పుడు తలకి బ్యాక్ హెడ్ ఇంజరీ, హెడ్ మీద వెళ్ళినప్పుడు ఆ దెబ్బకి తల కొట్టుకొని ఇతను మళ్ళా సో అక్కడ బ్లీడింగ్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఇతను గమనించేసి వెంటనే హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చెప్పేసి అతను తీసుకొని దాన్ని వెహికల్లో ఎక్కించుకోవడం జరిగింది. దాదాపు 10:30 ప్రాంతంలో దాదాపు ఆ టైంలో జరిగిన వెంటనే అతని వెహికల్లోనే ఎక్కించుకొని డెఫినెట్గా ఈ రోడ్లో మనకు మెయిన్ రోడ్కి వచ్చేసి ఈ JNTU ఆ రోడ్లో ట్రావెల్ చేసి ఆ రోడ్లో మనకు ఈ జనతా హాస్పిటల్ అక్కడ 2-3 హాస్పిటల్స్ ఆయన చెక్ చేసుకుంటే ఆ హాస్పిటల్స్ అన్నీ అక్కడ డాక్టర్స్ అవైలబిలిటీ లేకపోవడం, ఆ హాస్పిటల్స్లో క్లోజ్ అయి ఉన్నప్పుడు ఈ మధ్యలో అలా ట్రావెల్ చేస్తున్నప్పుడు మధ్యలో ఇతను ఏదైతే ఫస్ట్ ఎక్కిళ్ళు వచ్చాయి వెనక నుంచి, ఎక్కిళ్ళ శబ్దం అయిన తర్వాత
వాటర్ తీసుకోమని చెప్పేసి అతనికి వాటర్ ఇచ్చాడు. సో అతను వాటర్ కొంత కన్జ్యూమ్ చేసిన తర్వాత అలాగనే అది వెక్కిలతో అలా సౌండ్ వచ్చేసి మళ్ళీ అతను వెంటనే పలక్కపోవడంతో అతను వెనక్కి తిరిగి చూసి ఏం పలకట్లేదని చెప్పేసి అతని మనం ఇక ముక్కు దగ్గర మనం చేయి పెట్టేసి శ్వాస వస్తుందా లేదని చూసినప్పుడు డౌట్ఫుల్గా దాంట్లో అసలు శ్వాస రాలేదని చెప్పి గమనించి వెంటనే అతను మళ్ళీ అతని చెస్ట్ పైన కానీ అక్కడంతా చెక్ చేసుకున్నప్పుడు ఆ యొక్క శ్వాస ఆగిపోయింది కాబట్టి చనిపోయినాడని చెప్పి భావించాడు. మరి నిందితుడు అనంతబాబు నేనే చంపానని ఒప్పుకున్నాడుగా అంటారా? సరైన సాక్ష్యాధారాలు సేకరించకుండా కోర్టులో పోలీసులు ఏమని వాదిస్తారు? అనంతబాబు కేసు ట్రయల్లో నేను చంపానని నా చేత పోలీసులు బలవంతంగా చెప్పించారు అంటాడు. కేసు ఫినిష్, కథం. మీరు చాలా సినిమాల్లో చూసే ఉంటారు కదా, ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలు చూపించిన కారణంగా హత్య కేసు కొట్టివేయబడింది. ఇది అనంతబాబు బామ్మర్ది పోలీసు సినిమాలో చూపించాలనుకున్న క్లైమాక్స్ సీన్. కథ అడ్డం తిరిగింది, ప్రభుత్వం మారింది, కంట్లో నలుసు పంటి కింద రాయి, మొదటిసారి గుండెల్లో భయం శబ్దం. కాకినాడ ఎస్పీ బిందు మాధవ్ వారికి మొగుడై వారి పాలిట ఎముడై వచ్చాడు. కాకినాడ ఏలూరు రేంజ్ పరిధిలోకి వస్తుంది. రేంజ్ ఐజీ జి పాలరాజు సహాయ సహకారాలు సూచనలతో కథ రక్తి కట్టించారు. ఈ పాలరాజు ఎవరో మీకు పరిచయం చేస్తా. జగన్ రెడ్డికి వీరభక్తుడు, ఆపై దామోదర గౌతమ్ సవాంగ్ ఇష్టుడు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ అధికార ప్రతినిధిగా పాలరాజు నియమితులయ్యారు. రాష్ట్ర పోలీసు శాఖ తరపున ఇకపై ఏది మాట్లాడాలన్నా పాలరాజు స్పందిస్తారని డీజీపీగా ఏలిన గౌతమ్ సవాంగ్ ఉత్తర్వులు ఇచ్చారు. పాలరాజు మాట్లాడిన బంగారు మాటలు ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను అరెస్టు చేయాలని నాడు ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తున్న ఏబి వెంకటేశ్వరరావు తీవ్రంగా ఒత్తిడి చేశారని, ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆయన రాసిన లేఖలోని అంశాలను కూలంకుషంగా పరిశీలిస్తే రెండు విషయాలు మనకు కనపడతాయి. ఒకటి, కడప మాజీ ఎంపీ శ్రీ వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని తాను సిఐడి సిట్ అధికారులకు అందజేసినట్టు. అయితే అట్టి కీలక సమాచారం సముఖత చూపలేకపోవటం శోచనీయమని సిబిఐ అధికారులు కూడా తప్పుపట్టారు. హత్యానంతరం మార్చి 31 వరకు దాదాపు 17 రోజుల పాటు ఆయన ఇంటెలిజెన్స్ చీఫ్ గా కొనసాగారు. ప్రతిరోజు ముఖ్యమంత్రి క్యాంప్ ఆఫీస్ లో ఈ కేసు వివరాలను ముఖ్యమంత్రి గారికి, అప్పటి ముఖ్యమంత్రి గారికి మరియు డీజీతో పంచుకోవడం, చర్చించడం, కేసు పురోగతిని సమీక్షించడంతో పాటు దర్యాప్తు ఎలా ముందుకు వెళ్ళాలి అనే దానిపై అధికారులకు పూసగుచ్చినట్టు ఆదేశాలు జారీ చేసేవారు. అప్పటి గౌరవ ముఖ్యమంత్రి సైతం ఏబీబీ గారు అందించిన వివరాలను రోజువారీ మీడియాకు కూలంకుషంగా వివరించారు. అలా దర్యాప్తు మొత్తం ఏబి వెంకటేశ్వరరావు గారి కన్సల్లోనే జరిగింది. వారు తాను మార్చి 31 వరకు, అనగా బదిలీ అయ్యే చివరి నిమిషం వరకు దర్యాప్తును ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూనే ఉన్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేస్తూ ఉన్నారు. మరి అట్టి పరిస్థితుల్లో తాను ఇచ్చిన కీలక సమాచారాన్ని సిట్ లేదా సిఐడి ఏ మేరకు ఉపయోగించుకుందో అనే సందేహాన్ని వెలిబుచ్చటం ఆశ్చర్యంగా ఉంది, హాస్యాస్పదంగా ఉంది. ఏదైనా కీలక సమాచారం ఉన్నా వారు ఆ సమాచారాన్ని అప్పుడే సిట్టుకు ఎందుకు ఇవ్వలేదో వారే తెలియజేయాలి. హత్య జరిగిన తర్వాత కూడా ఆ ప్రభుత్వమే 3 నెలలు అధికారంలో ఉంది. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 9 నెలల పాటు సిట్ దర్యాప్తు కొనసాగింది. ఆ సమయంలోనైనా అట్టి కీలక సమాచారాన్ని దర్యాప్తు అధికారులకు ఎందుకు ఇవ్వలేదో వారే వివరించాల్సి ఉంటుంది. నిజానికి వారు వివేకానంద రెడ్డి హత్య జరిగిన మొదటి నుంచి వాస్తవాలను బయటికి తీసే విషయాన్ని పక్కన పెట్టి ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులను, బంధువులను అరెస్ట్ చేయమని అప్పటి ఎస్పీకి, ఇతర అధికారులకు ఆదేశాలు జారీ చేసిన మాట వాస్తవమా కాదా? ఏబీ దగ్గర ఉన్న ఆధారాలు సిబిఐకి అందజేస్తానని ఏబీవీ రావు ఇప్పుడు చెప్పటం నేరం. సిబిఐ కంటే ముందు జగన్ ప్రభుత్వంలో సిట్కు ఎందుకు ఆ వివరాలు సమర్పించలేదు? 2 ఏళ్లైనా ఆయన దగ్గర ఎందుకు పెట్టుకున్నారని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించినందుకు ఐపీసీ సెక్షన్ 201 ప్రకారం నేరానికి సంబంధించిన ఆధారాలు అదృశ్యం కావటం కేసు నమోదు చేయొచ్చని డీజీపీ ఆఫీసులో విలేకరుల సమావేశంలో పాలరాజు గర్జించారు.
ఆ సమావేశంలో పాలరాజుతో పాటు ఐపీఎస్ అధికారుల సంఘం సభ్యుడు ఆర్ఎన్ అమ్మిరెడ్డి తన స్వామి భక్తిని చాటుకున్నారు. అసలు విషయం ఏంటంటే ఏబి వెంకటేశ్వరరావు సిబిఐ పిలిస్తే ఆ రోజు ఏం జరిగిందో నాకు తెలిసిన విషయం చెబుతాను అని చెప్పేసి మాత్రమే అన్నారు. ప్రభుత్వం మారింది. పాలరాజును ఆంధ్రప్రదేశ్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ డైరెక్టర్గా నియమించారు. నకిలీ కరెన్సీ, ఫోక్సో, అత్యాచారం, హత్య, దోపిడీ, సైబర్ నేరం, ఫోర్జరీ, ఇతర కేసుల్లో ఆధారాలను సేకరించడంలో కీలక పాత్ర పోషించే ప్రభుత్వ సంస్థ. జగన్ మనుషులు అన్ని వ్యవస్థల్లోనూ పాతుకుపోయి ఉన్నారు. వారు నిరంతరం జగన్కు సేవ చేయటంలో తరిస్తూ ఉంటారని చెప్పేందుకు తిరుగులేని సాక్ష్యం విజిల్ బయట పెట్టబోతుంది. సుబ్రహ్మణ్యం హత్య కేసు హంతకులను పట్టుకోవటానికి నాడు తప్పని పరిస్థితుల్లో సేకరించిన సాక్ష్యాధారాల గుట్టు విప్పి హంతకుడు ప్లస్ హంతకురాలు = అసలు హంతకులు తిరుగులేని సాక్ష్యాలుగా కోర్టులో నిరూపించాలి అంటే ఏపీఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలకం. ఆ విషయంపై వైసీపీ పాలేర్లకు తెలీదా ఏంటి అంటారా? జగన్ ప్రభుత్వంలో ఏపీఎఫ్ఎస్ఎల్ అసంపూర్ణ నిర్ధారణ కాలేదు అని హంతకుడు తప్పించుకునే రీతిలో జగన్ ప్రభుత్వం ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఇచ్చేసింది. కూటమి ప్రభుత్వం వచ్చింది. అవే ఆధారాలతో ప్రస్తుత కాకినాడ పోలీసులు మళ్ళీ ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కోరింది. నాటి జగన్ సర్కారులో వచ్చిన రిపోర్ట్ కాపీ పేస్ట్ సేమ్ రిపోర్ట్ వచ్చింది. అక్కడ ఉందెవరు? ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్ జగన్ సూపర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఐజీ స్థాయి అధికారి జి పాలరాజు. కనీసం సిగ్గుపడలేదు. అప్పుడంటే జగన్ టెర్రర్ ఫ్యాక్షన్ రాజ్యం. మరి ఈ ప్రభుత్వంలో కూడా అదే తరహా గడ్డి ఎందుకు ఖర్చారు? ఎందుకంటే ఇది మంచి ప్రభుత్వం కాబట్టి. ఈ కేసు కాకినాడ దర్యాప్తు బృందం ముందే పసిగట్టింది. హత్య జరిగినప్పుడు ఆ ప్రాంత ఐజీగా పాలరాజే ఉన్నారు. నేడు ఎఫ్ఎస్ఎల్ డైరెక్టర్గా కొనసాగుతున్నారు. ధర్మాన్ని రక్షించాలి అంటే ఏం చేయాలో కాకినాడ పోలీసులు అదే చేశారు. ఏపీఎస్ఎఫ్ఎల్ కంటే ఎన్నో రెట్లు పరిశోధనలో అగ్రగామి సంస్థ, దేశంలో ఉన్న అతి కొద్ది సంస్థల్లో ఒకటి సిఎఫ్ఎస్ఎల్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్, తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే సంస్థకు ఇవే ఆధారాలు పంపితే వచ్చిన రిపోర్ట్ పాజిటివ్. ఆధారాలతో అనంతబాబు అతని భార్య రోజాని సిఎస్ఎల్ గుర్తించింది. కాకినాడ పోలీసులు న్యాయస్థానానికి ఆ నివేదికను సమర్పించారు అనే సమాచారం అందుతుంది. అనంతబాబు బెయిల్ రద్దు, అతని భార్య అరెస్టుకు మార్గం గేట్ ఓపెన్ అయ్యింది. నాటి ఎస్పీ రవీంద్రనాథ్ బాబు, నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి ఇన్ని పనికిమాలిన పనులు చేసిన రవీంద్రబాబు ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ మనల్ని ఎవర్రా టచ్ చేసేది అని వ్యాఖ్యానించడానికి కారణం ఇది మంచి ప్రభుత్వం అని వారి భావన. అదే నిజం. ఈ మొత్తం చీకట్లో ఒక వెలుగు ఉంది. కాకినాడలో ఐపీఎస్ అధికారి బిందు మాధవ్ తన వ్యక్తిగత క్యారియర్ కంటే కూడా ధర్మాన్నే ఎంచుకున్నారు. నాటి డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి, ఐజీ పాలరాజు, ఎస్పీ రవీంద్రనాథ్ కలిసి రాసిన పాత స్క్రిప్ట్ను ఎస్పీ బిందు మాధవ్ చించిపడేశారు. అనంతబాబు భార్య పాత్రను బయటకు తీశారు. కాకి హంతకులకు తొలిసారి భయం మొదలైంది. ఈ కేసులో ఒక తీర్పుతో ముగిసేది కాదు. మన వ్యవస్థ నేరస్తుల పక్షమా లేక న్యాయం పక్షమా? ఈ ప్రశ్నలకు సమాధానం కోర్టులు మాత్రమే కాదు, సమాజం కూడా చెప్పాలి. ఎందుకంటే నిన్న సుబ్రహ్మణ్యం, రేపు ఎవరైనా కావచ్చు. న్యాయం ఆలస్యం అవ్వచ్చు, కానీ ధర్మం ఓడిపోకూడదు. ఈ కేసు హంతకులకు శిక్ష కోసం కాదు, వ్యవస్థ శుద్ధి కోసం. ఇక్కడ వెనక్కు తగ్గితే అది చరిత్ర కాదు, సమాజానికి తీవ్ర హెచ్చరిక. ఈ కేసును ఇక్కడ దాకా తీసుకొచ్చిన కాకినాడ ఎస్పీ గరికపాటి బిందు మాధవ్ బృందానికి విజిల్ హైయెస్ట్ సాల్యూట్ ద పోలీస్ ఆఫీసర్స్.